అదేవిధంగా శివ తల్లి ఉంది. చెప్పమ్మా, శివ ఏం చెప్పేవాడు నీతోటి? ఏం మాతోటి ఏం చెప్పలే సార్, ఏం చెప్పలే, ఏది ఏం చెప్పలే, మాకేది తెలియదు అసలు. లవ్ గురించి మ్యాటర్ సంగతే తెలియదు. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏం చెప్పలేదు? మాకు తోటి ఏం చెప్పలే. అంటే సాకల అమ్మాయి మా అమ్మాయి కాబట్టి మాకు చుట్టాలు తెలిసిన వాళ్ళు అన్నట్టు మేము ఇక ఇంట్లో పెట్టుకున్నాం, దగ్గర అమ్మాయి కాబట్టి. అంటే ఒక్కరోజు వచ్చింది పొద్దుగాల, అంటే అడిగినాం, అంటే పేరెంట్స్ అందరి గురించి అడిగినాం. అడిగితే చేస్తే చెప్పింది ఇట్లా, మా మమ్మీ టార్చర్ పెడుతుంది, మా మమ్మీ మంచిది, అంటే లేడీస్ ఎట్లుంటుంది అన్ని నేను అడ్రస్ అడిగిన బాధలు చెప్పింది, కొన్ని అమ్మ పరిష్కారం బాధలు చెప్పింది. ఇక చెప్తే ఇక ఏమో ఇద్దరిని అడిగితే మరి ఎట్లా ఏం సంగతి అంటే ఇంకా సపోర్ట్ చేయలేము మేమిద్దరం. ఇక నైట్ ఉన్నారు, పొద్దుగాల తెల్లారి మేమిద్దరం మా ముగ్గురం మాట్లాడుకొని పంపిద్దానని ఇలా కేసు వచ్చింది మాకు. కేసు రాగానే చేయగానే ఇక వీళ్ళు వచ్చి డబడబడ పంచాయతీ పెట్టుకురు చేసి తీసుకెళ్ళారు. ఇక అంతే. శివ ఏం చెప్పలేదు? శివ అంటే ఒక అమ్మాయి మన సాకులోళ్ళ అమ్మాయి అని చెప్పిండు, తెలిసిన అమ్మాయి అని అన్నాడు. నేను ఇట్లా అమ్మాయిని అడిగిన, మీరు ఎట్లా ఏం సంగతి అని అన్ని చెప్పింది వివరాలు మొత్తం. చెప్పంగా చేయగానే మరి రేపు పంపిద్దాను రా అని అబ్బాయితో మాట్లాడిన, పంపిద్దాను అనగా ఇవన్నీ అడ్రస్లు వచ్చినాయి. ఇవన్నీ దబ్బరు కూడా మీద పంచాయతీ వచ్చింది అంతే. ఇక వాళ్ళ అమ్మ ఇబ్బంది పెట్టేదంటనా? వాళ్ళ అమ్మ మా గిట కొంచెం చెప్పింది, అంటే మా అమ్మ బాధలు పెడుతుంది ఇట్లా, మా అమ్మ పరిస్థితి ఎందుకో ఏమో తెలియదు కానీ కొన్ని బాధలు అయితే పెట్టింది ఆడ మనిషి లెక్క అని బాధపడ్డది మాతోటి. అయితే కొన్ని బాధలు చెప్పింది, కానీ ఆ బాధలు ఇప్పుడు సార్లు వల్ల టీవీలో చూపెట్టి. ఏందమ్మా మీ శివ పరిస్థితి ఏంది పాపం? ఇంకా మా శివ పరిస్థితి అంటే ఇంకా నేనేం చెప్పాలి, ఎందుకంటే అమ్మాయి ఫోన్ చేసినందుకు వెళ్ళిండు శివ అక్కడికి వెళ్ళిండు. అంటే ఫస్ట్ ఈ అన్ని మ్యాటర్లు వదిలిపెట్టండి సార్. ఇప్పుడు ఆ మర్డర్ సంగతి ఒక విషయం మాట్లాడుతున్నా నేను. ఆ అమ్మాయి పరిస్థితి వల్ల మా ఇద్దరు పిల్లలు ఇరికిర్రు, అలా ఇరికిన వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి ఏందో అమ్మాయిని బిర్రు చేస్తే నా పిల్లలకి శిక్ష అన్నమాట బయట పడుతుంది. నా డౌట్ అదొక్కటి, కేవలం అమ్మాయి తప్ప అని నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు నన్ను అంటారు. ఇక మొత్తం పరిష్కారం మొత్తం నేను ఏ డీటెయిల్ చెప్పాను, నా బాధ నా కడుపులో ఉన్నది, వాళ్ళ బాధ వాళ్ళ కడుపులో. కానీ నా పిల్లలకి తప్పు ఉంటే నేను ఒంగుదును, కానీ నా పిల్లలది తప్పు ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడమ్మా శివ? గిట్లా ఫోన్ చేస్తారు సార్, చేస్తారు. ఎందుకు అమ్మమ్మ ఇంటికాడ ఉంటాడా శివ? అంటే మాకు ఈ లవ్ గురించి ఎవ్వరికి తెలియదు, ఆయననే ఒక్కడు కాబట్టి పని చేసుకొని మాట్లాడి అన్ని చేసి పోయేది, మాకు తెలియదు ఇవన్నీగా. చూడొచ్చు, మొత్తం మీద చాలా వరకు అమాయకులు అని చెప్పవచ్చు. వీరి తల్లిదండ్రులకు కూడా జరిగినటువంటి విషయం కూడా ఏం తెలియదు. శివకు ఈ విధంగా లవ్ అని కానీ ఆ అమ్మాయి అని కానీ తెలియదు. కానీ మొన్న శుక్రవారం రోజు ఇక్కడికి అమ్మాయి వచ్చినప్పుడు కూడా మేము మందలించాము అని ఎవరు ఈ అమ్మాయి అని కూడా తండ్రి కూడా శివతో అడగడం జరిగింది. తన స్నేహితురాలని చెప్పడం జరిగింది. అయినా కానీ స్నేహితురాలని ఇంట్లోకి తీసుకురావడం ఏందని ఆ రోజే హెచ్చరించాను, మళ్ళీ పంపిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ విధంగా జరిగినటువంటి విషయం కానీ అమ్మాయి ఫోన్ చేసి పిలిపించుకొని హత్య చేసి ఇంత ఉదంతం కూడా మాకు నివ్వరపోయాము, నిజంగా షాక్కు గురమయ్యామని కూడా చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా శివ ఆ అమ్మమ్మ ఇంటి వద్ద, ఏదైతే ఆ కట్టంగూరు మండలంలోని డీజే నిర్వహించుకుంటూ అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటారు, అప్పుడప్పుడు తమతో ఫోన్లో మాట్లాడతారు. కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మేము ఊహించలేదని చెప్తున్నారు. అదేవిధంగా తల్లి కూడా కామెకు కాస్త మెంటల్గా కూడా ఏం మాట్లాడుతుండో కూడా తెలియలేని పరిస్థితి. ఇటీవల మాట్లాడినటువంటి మీడియాలో కూడా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా శివ విషయంలో జరిగింది చాలా వరకు కూడా అమ్మాయి చాలా వరకు విషయాలు కూడా మాతో పంచుకుంది, షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి జరిగింది. అలాంటి దారుణమైనటువంటి ఘటన అనేది జరగకూడదు జరిగిందని కూడా శివ తల్లిదండ్రులు పశ్చాత్తాప పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ.